అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈసారి వినాయక చవితికి మట్టి వినాయకుడిని తయారు చేస్తున్నాం నేను, మనస్ని కలిసి. బంకమట్టి పొలం నుంచి తెప్పించాము అండ్ మనస్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫుల్గా ఆడుకుంది మట్టితో. నేను ఒకవైపు విగ్రహం చేస్తుంటే తను కూడా అంతే శ్రద్ధతో చేసింది ఈసారి. ఫస్ట్ కొంచెం మట్టి అంతా కూడా కలుపుకున్నాం, డైరెక్ట్ అదే వాడకుండా. అంటే కాసేపు దాన్ని అలా కలుపుతూ ఉంటే ఇంకా బాగా అయింది టెక్స్చర్ అంతా కూడా. ముందు దిమ్మ చేస్తున్నాము, దానికి ప్లేట్ మౌల్డ్ కింద తీసుకొని ప్లేట్కి ఆయిల్ అప్లై చేసాము. ఆ తర్వాత ఈ కలుపుకున్న మట్టిని మొత్తం అంతా ఆ ప్లేట్కి స్ప్రెడ్ చేస్తున్నాము. సో ఇదంతా చాలా బాగా అనిపించింది ప్రాసెస్ చేయడం. దట్టు మనస్ని కూడా ఫుల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది. నేను ఏం చేస్తున్నానో ఎగ్జాక్ట్ అదే రిఫ్లెక్ట్ చేయాలని ఎంతూజియాజం ఇదంతా చాలా ఎనర్జెటిక్గా చేస్తూ ఉండింది. సో మాకైతే మౌల్డ్ అయిపోవచ్చింది, ప్లేట్లో పెట్టాము. అండ్ ఈసారి డిజైన్ ప్లేట్ దొరకడం వల్ల ఆ స్టేజ్ కింద కూడా చాలా బాగా వచ్చింది. ఎక్స్ట్రాస్ అవన్నీ కూడా స్కేల్తో కట్ చేసేసి లైన్ చేస్తున్నాను, సో దట్ నీట్గా అది ఫినిషింగ్ రావాలి అని చెప్పి. సో నా మౌల్డ్ బాగానే వచ్చేసింది, మనస్ని మౌల్డ్ ఆన్ ద వే. దీనికి ఇంకొంచెం వాటర్ పైన టచ్ చేస్తూ దాన్ని చేస్తున్నా, సో దట్ అది ఇంకొంచెం బెటర్గా అవుతుంది అని చెప్పి. సో ఇద్దరి మౌల్డ్స్ రెడీ అయిపోయినాయి, దానికి కొంచెం వాటర్ వేసి షైనింగ్గా చేస్తున్నాము. నెక్స్ట్ వినాయకుడిని చేయడం స్టార్ట్ చేసాము. ముందు ఒక పెద్ద రౌండ్ చేసాము, సో దట్ అది బాడీ కింద. ఇద్దరం కలిసి ఆ రౌండ్తో కుస్తీలు పడుతున్నాం. బాగా వచ్చింది, ఇంకా బాగా రావాలి, సరిపోతుందో సైజ్ అనుకుని. సో రౌండ్ చేశాక కొంచెం తప్పడి కింద చేసి మళ్ళీ పొట్టొచ్చేలాగా అలా ఇంకొంచెం ఎక్స్ట్రా మట్టి అది యాడ్ చేస్తూ వాటర్ అది కొంచెం కొంచెం తడుతూ దాన్ని అలైన్ చేశాను అనమాట. సో డైరెక్ట్ రౌండ్ కింద కాకుండా ఇలా చేస్తున్నప్పుడు నాకు అందులోనే ఒక వినాయకుడు కనిపించాడు. చిన్ని కళ్ళు, తొండం, చెవులు, అలా ఒక వినాయకుడు కనిపించినట్టు అనిపించింది నాకు అది చేస్తున్నప్పుడు. ఐ ఫెల్ సో హ్యాపీ. తర్వాత ఇంకా చేసిన దాన్ని ఈనుపుల్లలు ఉంటాయి కదా, అవి గుచ్చి వాటికి చేసిన దాన్ని పెట్టాము, సో దట్ అది స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి అలా చేసాము. నెక్స్ట్ స్పూన్ తీసుకున్నాం. ఈ ట్రిక్ ఆన్లైన్లో చూసాం. ఎలా అంటే ఈ స్పూన్కి ఆ షేప్లో తగ్గట్టు మట్టిని అలైన్ చేయాలి. ఆ బంక మట్టిని తీసుకుని అలైన్ చేస్తే మనకి ఒక షేప్ కింద స్పూన్ షేప్ వచ్చేస్తుంది కదా. సో అది తీసేసరికి లెగ్స్ అండ్ హ్యాండ్ కింద ఈజీగా యూజ్ చేయడానికి అవుతుంది అన్నమాట. సో అలా మేము లెగ్స్ అండ్ హ్యాండ్స్ యూజింగ్ ది స్పూన్ టెక్నిక్ చేసాము ఈసారి. ఎప్పుడు నార్మల్గా చేస్తాం, కానీ దీనివల్ల ఫినిషింగ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా నీట్గా వచ్చింది అనిపించింది. సో మీరు కూడా నెక్స్ట్ టైం ఈ ట్రిక్ గుర్తుంచుకొని యూ కెన్ అప్లై దిస్ ఫర్ ద బెటర్ వే. ఇదంతా చేసి మళ్ళీ అది బాడీకి కొంచెం టచ్ అయ్యేలాగా అంటిస్తున్నాము. అండ్ ఎవ్రీ టైం ప్రతిసారి పెట్టినప్పుడు ఆ ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తూ ఉన్నాను, సో దట్ అది ఇంకా బాగా ఆడుతుంది, అంత బాగా కనిపిస్తుంది అని చెప్పి. దీనికి కూడా ఈ నిప్పులలో అలా స్టిక్ చేసాము, సో దట్ అది ఇంకొంచెం స్టిఫ్గా ఉండి నీట్గా ఉంటుంది అంతా కూడా అని చెప్పి. ఆల్రెడీ బాడీకి మొత్తం నొక్కాను చేసిన లెగ్స్ ఇవి, బట్ ఫర్ ద సేఫర్ హ్యాండ్ పుల్లలు కూడా గుచ్చితే ఇంకొంచెం దృఢంగా ఉంటుంది అని చెప్పి చేస్తున్నాం. తర్వాత హ్యాండ్స్ చేయాలి. హ్యాండ్స్ చేయడానికి అగైన్ స్పూన్ టెక్నిక్ యూజ్ చేసి హ్యాండ్స్ని కూడా చేసాము. ఇంతలో డాడీ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. లైక్ డాడీ కూడా ఒక సైడ్ నుంచి ఇంకో స్పూన్ తీసుకొని హ్యాండ్ అది చేస్తున్నారు. మనసుని నేను స్కేల్ యూజ్ చేసా అని అది కూడా ఎక్స్ట్రాస్ తీయడానికి అది స్కేల్ యూజ్ చేయడం. సో నేను ఎలా చేస్తున్నానో అది రిప్లికా కింద తను చేస్తుంది. తనకి కొన్ని స్పూన్స్ ఇచ్చాము, ఆయిల్ అప్లై చేసి స్పూన్ నుంచి లెగ్స్ అండ్ హ్యాండ్స్ అవి చేసేసింది. సో చాలా పెద్దదైపోయింది కదా. సో నాతో పాటు నేను చేసింది ఆల్మోస్ట్ రిప్లికేట్ చేస్తూ ఉండింది. నెక్స్ట్ హ్యాండ్స్ చేసే ముందు హెడ్ చేసేసాము. హెడ్ చేసి దాని తర్వాత హ్యాండ్స్ ఒకటి ఆశీర్వదిస్తున్నట్టు పెట్టాము హ్యాండ్ని.
అండ్ ఇక్కడ విగ్రహం చేస్తున్నప్పుడు నాకు మెయిన్ థింగ్ ఏమనిపించిందంటే స్టిక్స్, ఈ నిప్పులు ఎంత నీట్గా మనం ప్లేస్ చేస్తే గుచ్చితే అది అంత దృఢంగా ఉంటుంది ఆ విగ్రహం అది అని చెప్పి. సో ప్రతిసారి అది మెయిన్ రోల్ ప్లే చేసింది, ఓన్లీ అంటిస్తే అది సరిపోదు అని. సో మోస్ట్లీ కుదిరినంత వరకు స్టిక్స్ 2 ఫర్ ఈచ్ అన్నట్టు అలా అంటించాము. ఆ తర్వాత ఇంకొక చెయ్యి ఉండ్రాళ్ళు పట్టుకుంటున్నట్టు అని పెట్టాము అనమాట. సో ఉండ్రాళ్ళ కోసం అది అలా ఆ హ్యాండ్ని అలా మౌల్డ్ చేసాము. అండ్ దెన్ మళ్ళీ దానిని కూడా స్టిక్ చేసేసాము. తొండం చేశాను, ఇంకా ఇదిగో ఒకవైపు టైం అయిపోతుంది. సో మోస్ట్లీ ఎక్కువ ఫిలిం చేద్దాం అనుకున్నాను. సో తొండం చేసి దాన్ని మళ్ళీ పొట్టని ఎలా అయితే వాటర్తో చేశానో అలా దాన్ని కూడా ఫేస్లోకి కలిపేశాను విడిగా చేసి తొండంని. ఆ తర్వాత ఇయర్స్ చేసాము. ఇయర్స్ కూడా అంతా ఎక్కడికక్కడ కొంచెం అది బాడీకి టచ్ అవుతూ బాడీలోంచి కలిసిపోతున్నట్టే హెడ్లోకి ఇయర్స్ వచ్చేలాగా అలా ట్రై చేస్తూ ఉన్నాము, మోస్ట్లీ ద పర్ఫెక్షన్ రావాలి అని. తొండంలో కొంచెం స్టిక్ అది పెట్టేసి ఉంటే అది బాగానే ఉండేది, మేము పెట్టకుండా డైరెక్ట్ తొండం చేసేసాం. దానివల్ల కొంచెం బ్రేకేజ్ అవుతున్నట్టు తొండం వచ్చింది. బట్ సమ్హౌ అగైన్ ఇంకొంచెం మట్టి అది వేసి అది మేనేజ్ చేసేసాము. ఇది మనస్ని వినాయకుడు, డాడీ హెల్ప్ చేశారు. సో డాడీ మనస్ని కలిసి ఈ వినాయకుడిని చేశారు. ఇది చాలా ఫాస్ట్గా చేసేసారు, చాలా నీట్గా అయిపోయింది. నేను ప్రతిదీ పర్ఫెక్షన్ అంటూ వాటర్ వేస్తూ ఆ షైనీనెస్ కోసం అది చేస్తూ నాది అలా లేట్ అయిపోయింది. కొంచెం బొట్టు పెట్టేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ పూజకి ముందు వినాయకుడికి ఇంకా ఎక్స్ట్రా ఏమైతే ఉన్నాయో ఆ ఫినిషింగ్స్ అన్నీ కూడా చేసేసాను. ఫస్ట్ ఉండ్రాళ్ళకి మట్టి బౌల్ చేసాను, బౌల్లోకి ఉండ్రాళ్ళు చేసేసాను. సో ఇక్కడ కొంచెం పెయింటింగ్స్ ఉన్నాయి కదా, ఎలాగో ఆల్మోస్ట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ఎకో ఫ్రెండ్లీ గణేష. సో ఇంకొంచెం బెటర్గా చేద్దాము, కొంచెం కలర్స్ వేస్తే ఇంకొంచెం ఆ ఫినిషింగ్ ఇదంతా బాగుంటుంది అని అనిపించి ఉండ్రాలు అవన్నీ చేశాక కలర్స్ వేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే మెయిన్ కావాల్సినవన్నీ చేసేస్తూ ఉన్నాను. మూషికుడు కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ కదా విగ్రహం దగ్గర. సో మూషికుడిని కూడా చేశాను, సంథింగ్ లైక్ ఎలుక షేప్లో. ఇంకొంచెం ఆ డీటెయిలింగ్ అది కూడా నార్మల్ ఎలుకలా చేసేసాను, ఇంకా ఎక్కువ డీటెయిలింగ్ కుదరట్లేదు కాబట్టి. సో బాగానే వచ్చింది అనుకున్నా, సమ్హౌ ఐ మేనేజ్డ్. సో దానికి మళ్ళీ ఐస్ పెట్టి పెయింటింగ్ వేయడం, సో ఇదంతా ఒక ప్రాసెస్. సో అలా పెయింటింగ్ అవి స్టార్ట్ చేశాను అనమాట. వన్స్ ఈ దంతాలు పెట్టాను, పొద్దున్న కుడుములు అండ్ మూషికుడు. తర్వాత పెయింటింగ్ స్టార్ట్ చేశాను. కొంచెం భయంతోనే స్టార్ట్ చేసా, బికాస్ కొంచెం పెయింటింగ్ అటు ఇటు వెళ్ళినా మళ్ళీ అదంతా చెరిపి మట్టి వేసి మళ్ళీ ఎవ్రీథింగ్ కొంచెం అటు ఇటు అవుతుంది అనుకున్నా. బట్ ఎవ్రీథింగ్ వెంట్ రియలీ గుడ్. సో అలా స్లోగా చేస్తూ అలా ఫినిషింగ్ చేస్తూ ఉన్నాను. ఈ ప్రాసెస్ అంతా నాకు యూట్యూబ్లో ఎందుకు పెట్టాలనిపించింది అంటే, నాకు ఈ ప్రాసెస్ చాలా హ్యాపీగా అనిపించింది చేస్తున్నప్పుడు. ఎలా వస్తుంది అవుట్కమ్ అని ఎలా ఉన్నా సరే, ఇంకొక వైపు మనం మట్టి వినాయకుడిని చేసుకుంటే ఆ తృప్తి చాలా చాలా బాగుంటుంది. సో ఆ డీటెయిలింగ్స్ అంటే మనకి నచ్చినట్టు మనం చేసుకోవచ్చు అండ్ మనం దాన్ని పూజిస్తాం. సో అందులోకి స్వామివారు వచ్చారనుకుంటాం పూజ అప్పుడు, ఇదంతా ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది మనసుకు కూడా ఇంత చేస్తున్నప్పుడు. ఆబ్వియస్లీ బయట కొన్న వినాయకుడులు ఇంకా కళగా ఉంటాయి, బట్ మనకి మనం చేసుకున్నప్పుడు ఇంకా కళగా మన వినాయకుడు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో మెల్లగా ఓం అని రాశాను, ఐస్కి పెయింట్ చేశాను. తర్వాత కొన్ని ఆర్నమెంట్స్ కింద వేద్దామని చెప్పి గోల్డ్ పెయింట్ ఉంది. సో దానికి గోల్డ్ షిమ్మరీ టైప్ పౌడర్ వచ్చి ఒక మిక్స్ చేసే లిక్విడ్ ఇస్తారు. సో దాంతో నేను చిన్న చిన్న కంకణాల కింద కాళ్ళకి చేతులకి వేద్దామని చెప్పి వేస్తున్నా. అండ్ ఎలా టర్న్ అవుతుంది అనుకుంటున్నా. సో ప్రతిదీ ఒక్కొక్క స్టెప్ చాలా డీటెయిలింగ్గా ఒకటి కంప్లీట్ అయ్యి ఎవ్రీథింగ్ బాగుంది అనుకున్నాకే నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాను.
సో ఆభరణాల కింద అవి వేసాము. ఒక చిన్న గొలుసులా మెడలో వేద్దామని చెప్పి గొలుసు కింద డ్రా చేస్తున్నాను. సో ఆ గోల్డ్ పెయింట్ చాలా హెల్ప్ అయింది టు మేక్ ఈ రియలీ క్యూట్ వే. అండ్ ఎక్కువ గోల్డ్ థీమే అనుకున్నా, ఇంకెక్కువ కలర్స్ వేసేసి చేయకూడదు అని చెప్పి బేసిక్ పైన టచ్అప్స్కే వాడాను. కలర్ కూడా ఎక్కువ ఐ మీన్ పంచకి వైట్ కలర్ కింద అలా ద బేసిక్ కలర్స్ యూస్ చేసి కంప్లీట్ చేసేసాము. డెకరేషన్ విషయంలో మామిడాకులు ఉంటాయి కదా, మ్యాంగో లీవ్స్, వాటితో డెకరేషన్ చేద్దామని అనుకున్నా. అండ్ అగైన్ ఏం డెకరేషన్ అని ఇంటర్నెట్లో సర్చ్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ వే తీసుకున్నాను, ఈజీగా అయిపోయేలాగా. సో మామిడాకుల్ని రౌండ్ చేసి సర్కిల్ చేసి వాటిని పిన్ చేయాలన్నమాట. సో దాని వే చాలా బాగుంది, డెకరేషన్ అది చాలా మంచిగా కనిపిస్తుంది అనిపించి నేను ఈ వే ఆఫ్ డెకరేషన్, ఈ స్టైల్ చూస్ చేసుకున్నాను. సో దానికి మామిడాకులన్నీ తెచ్చుకొని ఒకదాని తర్వాత ఒకటి స్టాపుల్ చేస్తున్నాను. సో అలా రౌండ్స్ కింద అలా చేస్తున్నప్పుడు ఇంకొక ఐడియా ఏం వచ్చిందంటే, అదేదో పెద్ద ఆకుల నుంచి చిన్న మామిడాకుల వరకు చేస్తే అదొక పైనుంచి కింద వరకు బిగ్ సర్కిల్స్ టు స్మాల్ సర్కిల్స్ అవుతుంది కదా అని చెప్పి, సో ఆ ఐడియాని ఒకే సైజ్ కాకుండా బిగ్ టు స్మాల్ అన్నట్టు అలా చేశాను ఆ సర్కిల్ దండలన్నీ కూడా. సో కంప్లీట్ గ్రీనరీగా చాలా బాగా కనిపించాలని చెప్పి, సో పాలవెల్లి కడతాం కదా, సో పాలవెల్లికి 4 సైడ్స్ అన్నట్టు అలా 4 దండలు చేశాను మామిడాకులతో. చాలా ఈజీగానే అనిపించింది అండ్ చాలా ఫాస్ట్గా అయిపోయే ప్రొసీజర్ కూడా, అండ్ లుక్ కూడా చాలా బాగుంది, లుక్ వైజ్ కూడా. సో నెక్స్ట్ టైం ఇఫ్ యూ వాంట్ టు ట్రై యూ కెన్ గో అహెడ్ అండ్ ట్రై ఇట్. చాలా అంటే చాలా బాగుంది, వెరైటీగా. నాకైతే చాలా చాలా నచ్చింది దిస్ వే. సో అవన్నీ చేసి ఒక పక్కన పెట్టేశాను. అండ్ తర్వాత ఫ్లవర్స్తో కూడా చేశాను, బట్ ఈ హడావిడిలో పెట్టడం మర్చిపోయాను. పాలవెల్లి రెడీ చేస్తున్నాము. ఇది విగ్రహం కంప్లీట్ అయ్యాక, మామిడాకులు కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ పాలవెల్లి. సో పాలవెల్లికి ఒక్కొక్కటి అంటే ప్రతి ఫ్రూట్కి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దారం కట్టేసి ఉంచాము. సో అవి ఒక్కొక్కటి అటాచ్ చేస్తున్నాము అనమాట, ఫ్రూట్స్ 1 by 1.
ఈ చేసిన మామిడి తోరణాలు చేసినవి ఎక్కడ పెడదాము, పైన పెడదాము ఆర్ కింద పెడదాము అనే డిస్కషన్ జరిగింది. సో కింద ఆల్రెడీ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, సో వాటితో ఎందుకు అదేదో పైన 4 చైన్స్ దగ్గర పెడదాము అని చెప్పి అక్కడ డిసైడ్ అయ్యాం. సో దానికి మళ్ళీ దారం కట్టి పైన కింద దారం కట్టేసి ఎండ్స్లో దాన్ని అలా పాలవెల్లికి అటాచ్ చేసేసాం. అండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క డెకరేషన్ కింద అనుకుంటాం కదా, సో మనకి చాలా బాగుంటుంది సంథింగ్ న్యూ చేస్తున్నట్టు స్వామివారికి. అండ్ డెకరేషన్ కూడా చాలా బాగా వస్తే ఇంకా చాలా తృప్తిగా ఉంటుంది. నాకైతే ఈసారి చాలా నీట్గా సింపుల్గా చాలా బాగా చేసుకున్నాం అనిపించింది. ఎక్కువ కాకుండా చాలా సింపుల్గా బాగుంది అని. అండ్ మీకు ఎలా అనిపించిందో యూ కెన్ టెల్ ఇట్ ఇన్ కమెంట్స్ సో దట్ వీల్ కెన్ గెట్ టు నో. అండ్ మీరు ఈ టెక్నిక్స్ లైక్ వినాయకుడిని స్పూన్తో చేయడం అలా టెక్నిక్స్ ఉన్నాయి కదా, సో యూ కెన్ యూస్ దెమ్ ఫర్ నెక్స్ట్ వినాయక చవితి టూ. అండ్ వినాయకుడిని డెకరేట్ చేద్దాం అనుకున్నాం పెట్టిన ప్లేస్ని. సో కిందంతా పువ్వుల దండ పెట్టి దానిపైన వినాయకుడిని ప్లేస్ చేసాము. చుట్టూ తమలపాకులతో డెకరేట్ చేశాను. అండ్ దిస్ ఈజ్ ఆ ఫైనల్ పాలవెల్లి అన్నమాట. సో అలా 4 ends పెట్టాము అండ్ మొత్తం అంతా ఫ్రూట్స్తో డెకరేట్ చేసేసాము. అండ్ అక్కడ ఉయ్యాల బల్ల ఉంది. సో ఉయ్యాల బల్ల మీద కాసేపు ఊపుదాం అని చెప్పి అలా కొంచెం అలా ఊపాను. అండ్ చాలా క్యూట్గా అనిపించింది. వినాయకుడు అలా ఉండ్రాలు పట్టుకొని కూర్చొని చాలా క్యూట్గా చూస్తున్నట్టు అయితే అనిపించింది నాకు. ఐ ఫెల్ సో కనెక్టెడ్ విత్ దిస్ ఐడల్. ఇంకొక విగ్రహం కూడా ఉంది, మట్టి విగ్రహం బయట తీసుకున్నది. దానికి పైన అది పెట్టేశాక పెయింట్స్ ఉన్నాయి కదా, జస్ట్ అలా హైలైట్ చేద్దాము అని చెప్పి కిరీటం దగ్గర జంజం ఆర్ బొట్టు కొంచెం ఆ జ్యువెలరీ టైప్ అది యాడ్ చేద్దాము అని చెప్పి ఒక్కొక్కటి అలా పైన జస్ట్ ఇంకొంచెం టైంలో పూజ స్టార్ట్ అయిపోతుంది అన్నప్పుడు ఫాస్ట్గా అలా పెయింటింగ్ చేసేసాము. తర్వాత దీపారాజనది చేసి పూజ స్టార్ట్ చేసాం. పంతులు గారు వచ్చారు అండ్ పూజ చాలా బాగా జరిగింది. అవి కొన్ని క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను, చూడండి. పరమాత్మనే త్రయమా నరక ద్వారదికే జ్యోతిర్మస్తే యాత్ర యోగేశ్వర కృష్ణమా స్మైలీ నువ్వు మీ తమ్ముడు ఇద్దరు కలిసి చేయండి. సాధ్యం దొరికితే మంగళం దీపం త్రైల కింద భక్త్యా దీపం పరిచయం మన నక్షత్రం కూడా ఉంచడమా పుష్పం దీపం భారతదేశంలో చాలా కాలం పూర్వం చంద్రవంశానికి చెంది ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వల్ల సిరి సంపదలు పోగొట్టుకుని భార్యతో 4 తమ్ముడితో కలిసి వనవాసం చేస్తున్నాడు. ఒకనాడు నైమిషారణ్యానికి వెళ్ళాడు. అక్కడ సౌనికాది ఋషులు ప్రముఖులకు అనేక పురాణ రహస్యాలు బోధించండి సోతమహా చూసి ఆయన దర్శించి నమస్కరించి, అయ్యా మేము దాయాదుల చేత దగా చేయబడి ధన కనక వస్తువాహన రాజ్యాధికారులని పోగొట్టుకున్నాము, ఏదైనా ఉపాయం చెప్పి మాకు మళ్ళా రాజ్యములన్నీ మళ్ళీ లభించినట్టు ఏదైనా ఉపాయం చెప్పని చెప్పి ప్రార్థించాడు. అప్పుడు సూతుడు అతనికి వినాయక వ్రతం చేయమని చెప్పాడు. గణపతి ప్రసాదం వల్ల సకల ఆరోగ్యాలు కలిగి సకల సంపదలు కలిగి నేను సుఖంగా ఉంటానని చెప్పి కుమార్ చెప్పాడు. ఈ వ్రతం కుమారస్వామి
ఈ వ్రతము అన్ని వ్రతాల్లో కంటే ఉత్తమైన వ్రతము త్రిలోకాల్లో కూడా చేస్తారు. ఈ ప్రసిద్ధి పొందింది, దేవ గంధర్వుల చేత కూడా ఆచరించబడుతుంది సుమా అని చెప్పాడు. ఆ విధంగా శివుడు షణ్ముఖుడికి చెప్పిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించని చెప్పి ఆ యొక్క కుమారస్వామి కూడా చెప్పాడు. ఓ ధర్మరాజా, ఈ వ్రతాన్ని నువ్వు చేసినట్లయితే తప్పనిసరిగా శత్రువులు చేయించి సమస్త సుఖాలు పొందని చెప్పాడు. శ్రీకృష్ణుడు నువ్వు సమర్థుడు కాబట్టి నీ అపనిందలను తప్పించుకోగలిగావు, మరి మా పరిస్థితి ఏమిటో ప్రార్థిస్తారు. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఎవరైతే వినాయక చవితి రోజున ఈ గదవిని పూజాక్షతలు తల మీద వేసుకుంటారో వాడు చంద్రుడు చూసినా నా నీలాపంతులు పొందరు. ఎవరైతే ఈ యొక్క భాద్రపద చవితి నాడు ఆ వినాయక చవితిని వినాయకుడిని పూజిస్తారో వారికి కూడా సర్వసంపదలు కలిగి, విద్యార్థులకు విద్య కలిగి, రాజ్యం పోగొట్టుకున్న రాజ్యాలు కలిగి, వ్యవసాయదారులకు అందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ భాద్రపద చవితి వచ్చినాడు దేవతలు, మహర్షులు, మానవులు అందరూ కూడా తమ శక్తి కొలది గణపతిని పూజించి సకల శుభాలు పొందుతారని చెప్పాడు. ఈ కాందే పురాణ ఇది శ్రీ వినాయక సంపూర్ణ శృతి ప్రజా పరిపాలన న్యాయ మార్గేణ మహేశ గోబ్రాహ్మణే సమస్త నిత్య లోక సమస్త బృందో సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ వర్ష సంపూర్ణ గోవింద గోవింద. కొన్ని నక్షత్రం వినాయకుడి దగ్గర వేసి కొన్ని నక్షత్రం మీ సరస్సు మీద ఉంచుకోండి అమ్మా. లేదని తర్వాత వేస్తారు. కొన్ని నక్షత్రం మామూలు దాంట్లో కూడా కలిపండి, ఎవరైనా అడిగితే ఇవ్వచ్చు. देवी स्वस्तिरस्त्रः स्वस्तिर्मार्षेभ्यः वर्धन्तिका दिवेशं सन्नो अस्तु जपदे चतुष्पदे ओम शांति 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 सहना भवतो सहनो भुनक्तो सा वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 ओम देवस्य गृहे गृहे देवस्य गृहे मुनयो 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 देवस्य गृहे मुनयः मुनयो वसन्ति 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 मुनयो वसन्ति वसन्ति देवानां 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 वसत् देवानकलयः देवानकलय कलय कलय देवानकलय देवानकलय पार्थिवासकलय पार्थिवास देवास मे समसमान देव अग्निवस्य भव आदित्याय तेजो भव विष्णु श्रीमान भव ब्रह्माय भव धान्यं धनं वसवतं संवत्सरं दीर्घमायु रोचनो रोचमान शोभमान कल्याणः ओं योलगंधवतमन बेर्पाडी नांगल लांबा वैकुच्चात नीराडिनाल तिंग नडलम तिंगल मुम्मार बेदो ओं बेजड बुडु कैलगळ उंगि वळ बदल बोर गणपुडप्प तेंगा दे पुक्केरंद सप्तमर मत्यवांगडं निरकमल्लाल परमसिकल निंगा सर्वनिरं देलो रंबावे रोचनो रोचमान शोभमान कल्याणः श्री लक्ष्मण परिवार समेत श्री सीता रामचंद्र स्वामी देवता अनुग्रहतो वरसिद्धि विनायक देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु श्री लक्ष्मण परिवार समेत श्री सीता रामचंद्र स्वामी देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु संपूर्ण देवदेशमुंगेम उत्तर वंशो व्यान व्यासार्थ संचष्टम मत्स्य परिश्रम ज्ञानानंदमय देव निर्मल स्फटिकार्धम आधारम सर्वज्ञान लक्ष्मी हैकिरण प्रसाद श्री कृष्ण देवता पाणी प्रसिद्ध संपसेकरम पाणी प्रसिद्ध संपन्न
बलसी बलसी